అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలకు వేదికైంది గచ్చిబౌలి స్టేడియం. రేపటి నుంచి ఇంటర్ కాంటినెంటల్ కప్ పోటీలు జరగనున్నాయి. ఈ మ్యాచ్ల కోసం 15 కోట్ల రూపాయలతో గచ్చిబౌలి స్టేడియాన్ని రెనోవేట్ చేసింది స్పోర్ట్స్ అథారిటీ. ఈ అంతర్జాతీయ పోటీల్లో ఏ దేశాలు పాల్గొంటున్నాయి, ఏర్పాట్లు ఏం చేశారు అన్న దానిపై తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఫల్గుణతో నరేందర్ ఫేస్ టు ఫేస్. కాంటినెంటల్ ఫుట్బాల్ కప్కి హైదరాబాద్ వేదిక అవ్వబోతుంది. రేపటి నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు 3 మ్యాచ్లు జరగనున్నాయి. అయితే మ్యాచ్లకు సంబంధించి ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం మొత్తం పూర్తిగా రెనోవేట్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ, ఫార్మర్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ ఫల్గుణ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, రేపటి నుంచి ఇంటర్నేషనల్ ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ జరగబోతుంది. ఏంటి, హైదరాబాద్లో ఫస్ట్ టైం జరిగిందా, ఇంతకుముందు కూడా జరిగిందా? ఇది లేదండి, ఆఫ్టర్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ తర్వాత గ్యాప్ ఆఫ్ 15-16 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంటర్ కాంటినెంటల్ జరుగుతుంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గచ్చిబౌలి మీరు చూసారు, రూపురేఖలు చేంజ్ అయిపోయాయి. ఎందుకంటే ముందు మనకు ఓన్లీ స్టెప్స్ ఉండేది. సో ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చేయాలంటే ఫీఫా బకెట్ చైర్స్ అవన్నీ ఉంటేనే వాళ్ళు మనకు అలాట్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర మేము కలవడం జరిగింది. ఆయన ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే, ఓకే ఇది మన బకెట్ చైర్స్, విఐపి చైర్స్ ఇవన్నీ చేద్దామని చెప్పారు. సో ఆ ద్వారా మనకేమైందంటే ఇది ఇమీడియట్గా అంత రెనోవేషన్ అయిపోయింది. అన్ని బకెట్ చైర్స్ వచ్చినాయి, విఐపి చైర్స్ వచ్చినాయి. సో ఇంటర్నేషనల్ లెవెల్ ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏది తీసుకొచ్చినా గచ్చిబౌలి స్టేడియంలో చెయ్యొచ్చు. ఎందుకంటే ఫెసిలిటీస్ ఏవైతే ఇంటర్నేషనల్ లెవెల్ ఉండాలో అవన్నీ మన దగ్గర ఉన్నాయి. రేపటి నుంచి జరిగే ఈ ఇంటర్ కాంటినెంటల్ కప్లో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్? ఇది 3 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, మారిషస్ అండ్ స్వీడన్, మళ్ళీ మన ఇండియా టీం. సో రేపటి మ్యాచ్ మనది ఇండియా టీం ఆడుతుంది. దానికి ఇనాగ్రేషన్కు మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబిన్ అంతా అటెండ్ చేస్తారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదే మాదిరిగా మన మొత్తం టోటల్ స్టేడియం ప్యాక్ అవుతుందని నేను ఊహిస్తున్నాను ఒక ఇండియా ప్లేయర్గా. సో ఇదేమవుతుందంటే జనాలు ఉంటే న్యాచురలీ ప్లేయర్స్కి ఒక బూస్టింగ్ ఉంటుంది మన ఇండియా టీంకి. సో 100% ఇది మంచి రోజులు ఫుట్బాల్కి వచ్చినాయని అనుకుంటున్నాను. ప్రీవియస్లో ఎట్లయితే ఒలింపియన్స్ ఉండే మన హైదరాబాద్లో అలాంటి రోజులు వస్తున్నాయి. సో దానివల్ల ఇవాళ ఏంటంటే మన ఫస్ట్ మ్యాచ్ ఏమో ఇండియా వర్సెస్ మారిషస్ ఆడుతుంది. తర్వాత మన 9th రోజు మళ్ళీ మన మ్యాచ్ ఉంటుంది, 6th రోజు ఇంకో మ్యాచ్ ఉంటుంది. సో దీనికంతా ఏంటంటే రేపటి మ్యాచ్కి ఇదంతా చేశారు. విఐపి చైర్స్ కూడా మనకు 500 విఐపి చైర్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా మళ్ళీ టెంపరవరీగా అంటే రేపటి మ్యాచ్కి అందరూ పొలిటీషియన్స్, అందరు ఐఏఎస్ ఐపీఎస్లు వస్తారని చెప్పి ఇంకో మనం ఒక 300 చైర్స్ ఎక్స్ట్రా పెడుతున్నాం. ఇది రేపు ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది కదా, ఈ మ్యాచ్కి షెడ్యూల్ ఏంటి సార్? అంటే ఈవినింగ్ ఏ టైంకి టీమ్స్ గచ్చిబౌలి స్టేడియంకి వస్తాయి, గెస్ట్లు ఏ టైంకి వస్తున్నారు, నార్మల్ క్రౌడ్ని ఏ టైంకి అలౌ చేస్తారు? ఇది 3 o'clock నుంచి ఇది అలౌ చేస్తారు. టీమ్ 2 hours బిఫోర్ వస్తుంది. యాజ్ ఫర్ ఫీఫా రూల్స్ 2 hours బిఫోర్ వస్తుంది. బట్ 5 to 5:30కి వస్తుంది. అయినాక వార్మప్ చేసి వాళ్ళు. బట్ ఒక్కటైతే వాస్తవము, మన సీఎం గారు అందరూ ఆన్ టైంలో ఉంటారని నాకు భావిస్తున్నా. ఎందుకంటే ఫీఫా రూల్స్ ఉంది, 7:30 అంటే ఒక సెకండ్ అటు ఇటు చేయరు. సో ఎవరు వచ్చినా రాకపోయినా కిక్ ఆఫ్. సో అది డెఫినెట్గా సీఎం గారు నాలెడ్జ్కి ఉంది. నాకు తెలిసినంత మట్టుగా సీఎం గారు ప్రోగ్రామ్ 10 to 15 minutes మేము ఫీఫా మనకు అలాట్ చేసింది. సో సీఎం గారితో పాటు మన మినిస్టర్స్, మన నేషనల్ ప్లేయర్స్ అందరు వస్తున్నారు. సో మీరు చూస్తున్నారు ఇవాళ ఒక పండుగ వాతావరణం ఉంది ఫుట్బాల్కి. మంచి రోజులు అయిన వెదర్ కూడా చాలా బాగుంది. నిన్నటి వరకు వర్షాలు ఉండే, బట్ యాజ్ పర్ మై బ్రాడ్కాస్టింగ్ తెలుసుకుంటే రేపు వర్షం ఉండదని అనుకుంటున్నారు. కానీ వర్షం ఉన్న ఫుట్బాల్, ఎంత వర్షం పడినా ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ ఆపాలంటే బాల్ వాటర్లో ఫ్లో అయితేనే యాజ్ పర్ రూల్గా ఆపుతారు, లేకపోతే మ్యాచ్ అయితే కంపల్సరీ జరుగుతుంది. సో నేను మీ అందరి టీవీకి, మీడియాకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ గేమ్ని ఇంకా మీరు హైలైట్ చేయాలా. మీ వల్లనే ఇంకా ఎక్కువ ఇది ముందుకెళ్తుంది. అంతే కాకుండా మన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎక్స్పోజర్ మ్యాచెస్ చూసి వాళ్ళ స్కిల్స్ అవి నేర్చుకొని ముందుకు మన
తెలంగాణ ప్లేయర్స్ కూడా అందరూ ఇండియా టీంలో వస్తారని ఆశిస్తూ ఒక ఇండియా ప్లేయర్గా ఇది రేపటి నుంచి వెళ్ళి 3 మ్యాచ్లు హైదరాబాద్లో జరగనున్నాయి. ఇది దాదాపు 15 నుంచి 16 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఫస్ట్ టైం ఈ ఇంటర్ కాంటినెంటల్ కప్ జరుగుతుంది. ఈ కప్ కోసం స్పోర్ట్స్ అథారిటీ 16 కోట్లతో స్టేడియం మొత్తం ముస్తాబు చేసిందని చెప్పొచ్చు. స్టేడియం మొత్తం 20,000 దాదాపు 20,000 బకెట్ చైర్స్ని ఏర్పాటు చేసింది. దాంతోపాటు వీవీఐపీ చైర్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. రేపటికి మ్యాచ్ చూసే వాళ్ళు మాత్రం 3:30 నుంచి వెళ్ళి స్టేడియంలోకి రావచ్చు. దీంతోపాటు గెస్టులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. అంటే మినిస్టర్స్తో పాటు సీఎం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చీఫ్ గెస్ట్గా హాజరవుతున్నాడు. ఎగ్జాక్ట్లీ 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.